తెలుగు చిత్ర పరిశ్రమలో ముగ్ధ మనోహర రూపంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన అలనాటి అందాల తార హీరోయిన్ కృష్ణకుమారి గారు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో 2 దశాబ్దాలకు పైగా నటించి మెప్పించారు. ఆమె ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎంజీఆర్ గారు, రాజ్ కుమార్ గారు, శివాజీ గణేశన్ గారు వంటి స్టార్ హీరోలతో ఆమె జతకట్టింది. 16 ఏళ్ల వయసప్పుడే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణకుమారి గారు నటించిన తొలి చిత్రం నవరత్నాలు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలొచ్చాయి. మొదటి సినిమా మొదలుకొని బంగారు పాప వరకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో కృష్ణకుమారి గారిని ఫ్లాపుల హీరోయిన్ అంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణకుమారి గారు కావాలనే వేరే హీరోయిన్స్ కోసం అబద్ధాలాడి కొందరు ప్రొడ్యూసర్స్ తాను సినిమాల్లో తప్పించారని పేర్కొంది. ఇక అప్పట్లోనే ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన లక్షాధికారి అనే సినిమాలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకుని వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇక అలనాటి తార సావిత్రి గారి గురించి చెబుతూ ఆమె ఏమన్నారంటే, సావిత్రి జీవితం చివరి రోజుల్లో అలా అయ్యేసరికి చాలా కోపం వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఆవిడ. ఆమె ఇంటెలిజెన్స్ ఏమైంది? పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగజారిపోకూడదు కదా. అందుకే ఆమె చనిపోతే చూడటానికి కూడా వెళ్ళలేదు అంటూ గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా అనారోగ్యంతో ఆమె 2018 జనవరి 24న కన్నుమూసింది.